ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 19వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించును, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట మనం కలిసి చదువుకుందాం. నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, మరి ఉదయకాలపు ఆరాధనలో వాక్య ధ్యానాన్ని మనం కలిసి జరిగిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల అంశము స్వస్థపరచు దేవుడు లేక స్వస్థపరచు యెహోవా. దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు కలుగ చేస్తూ ఉన్నాడు.
స్వస్థతలు నీ విశ్వాసము మీద ఆధారపడి ఉందని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఏ వైద్యుడు ప్రపంచంలో ఇవ్వలేనటువంటి స్వస్థత ప్రభు దగ్గర ఉన్నది. లోకములో అనేక మంది వైద్యులు మనం చూస్తూ ఉన్నాం. ఫారెన్ రిటర్న్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగనే స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రాతకాల ఆరాధనలో మన త్రియేక దేవుని జ్ఞాపకం చేసుకుంటే, వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు. ఆయన ఎటువంటి వైద్యుడు? నీవు ఏ అనారోగ్యముతో ఉన్నా నిన్ను స్వస్థపరిచే పరమ వైద్యుడు. ఆయన ఒక కార్డియాలజిస్ట్గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హృద్రోగాలు స్వస్థపరిచే దేవుడు. ఆయన ఒక మంచి ఆర్థోపెడిక్ డాక్టర్, ఆయన ఒక మంచి సర్జన్, ఆయన మంచి ఎనస్థిషియన్, ఆయన అలాగూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి పరమ వైద్యుడు మన ప్రభు. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ 19వ వచనము చివరి వచనం అంటాడు, నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. నేనే స్వస్థపరిచే దేవుడా, నేనే వారిని స్వస్థపరుస్తాను. పరిశుద్ధ గ్రంథములో అనేక విధములైనటువంటి వ్యాధి బాధలతో ఉన్న వారిని ప్రభు స్వస్థపరిచాడండి. ఆయన కుంటి వారిని నడిపించాడు, ఊచకాలు చేతులు గల వారిని స్వస్థపరిచాడు. ఇలాగూ నిన్నటి దినాన్న ఎన్నో సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము కూడా వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో ఇక్కడ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. ప్రతి వ్యాధిని, ఆ వ్యాధి ఈ వ్యాధి అనే తారతమ్యము లేదు ప్రియులారా. 12 సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు మొదలుకొని 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు వరకు కూడా వారి జీవితాల మీద వారు ఆశలు వదులుకున్నప్పటికీ కూడా దేవుడట వారిని స్వస్థపరిచాను అని దేవుని యొక్క వాక్యం. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? ఒక ప్రశ్న. మానవునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అని దైవ గ్రంథము మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన సంచరించుచు ప్రతి విధమైనటువంటి రోగము కలిగిన వారిని ఆయన స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. ఆయన పరిచర్యలో ఒక భాగాన్ని ఆలోచన చేస్తే హీలింగ్, టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్ అనే 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి తన పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆయన స్వస్థపరచుట. అందుకని ఆయన సంచరించుచూ ఉంటుండగా అనేక మంది రోగులు ఆయన వెంట పడుతూ ఉండేవారు ప్రియులారా. ఆయన ఒక ఇంటి లోపల ఆయన అనేక మందితో కూడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని కొంతమంది మోసుకుని వచ్చి పై కప్పు విప్పి ఆ గదిలోనికి దింపినప్పుడట వారి విశ్వాసాన్ని చూచినటువంటి దేవుడు తనని స్వస్థపరిచినట్లు దైవ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవాను నేనే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడా. అనేక మంది అనుకుంటూ ఉంటారు, అయ్యా నాకు ఇక స్వస్థత లేదు, నాకు ఈ వ్యాధి తగ్గదు,
వైద్యులు చెప్పారు, ఇక కొద్ది దినాలే బ్రతకటం. ఇటువంటి ఉద్దేశ్యాలతో ఎవరైతే ఈ ఉదయకాలపు ఆరాధనలో నిరాశ నిస్పృహల మధ్య ఊగిసలాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, అటువంటి వారి అందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరిచేవాడును నేనే. ఆయన యందు విశ్వసించుదాం ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచుదాం ప్రియులారా. లూకాసు సువార్త 6:18 అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత పొందిరి. అపవిత్రాత్మ, దయ్యాలు వాటి చేత పట్టబడి పీడింపబడుచున్నటువంటి వ్యక్తులు కూడా స్వస్థతలు పొందారనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. అందుకే 38వ సంకీర్తన 3వ వచనములో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఈ యొక్క అనారోగ్యానికి కారణం పాపమని యూదులు నమ్ముతూ ఉంటారు. అందుకని నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నేను చేసినటువంటి పాప ఫలితము నాకు కలిగిన అనారోగ్యం, నాలో స్వస్థత లేదు అని తను గుర్తిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఇక్కడ యెరూషలేమునందుండు ఆ పట్టణపు జనులు, రోగులు, అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ కూడా మోసుకుని ఆయన దగ్గరకు తీసుకురాబడ్డారట. ఆయన వారిని స్వస్థపరిచారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు. నిరాశపడవలసిన అవసరత లేదు, నిరుత్సాహపడవలసినటువంటి అవసరత లేదు. వైద్యము యందు, మందుల యందు ఎంత నమ్మిక ఉంచుతామో అంతకు ముంచి విశ్వాసము, నమ్మిక పరమదేవుడైన ప్రభువునందు మనం కనపరచగలిగితే ఈ ఉదయకాలంలో నిన్ను దర్శిస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగు చేస్తాడు, నీకు క్షేమము విస్తరింప చేస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మెండిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు స్వస్థపరచు దేవుడవు, నీ వాగ్దానాలు నమ్మదగినవి. ఈ ఉదయకాలం ఎవరైతేనైనా ఆయా విధములైన బలహీనతలు, అనారోగ్యముల చేత ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారో వారు దర్శించండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. నీ పరుపెత్తుకుని నీవు నడువు అన్నప్పుడు నా తండ్రి, నడవలేనటువంటి వ్యక్తులు నా ప్రభా లేచి నడిచారు. అట్టి స్వస్థత ఈ ఉదయకాలం ఎవరైతే నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారో అటువంటి వారిని లేవలేదు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాల కొరకు నాయనా వందనాలు దీవించండి. చల్లటి వాతావరణం కలుగు చేయండి నాయనా. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో బిడ్డలకు జాయము కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు నా తండ్రి మేలు కలగటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.